హ్యాపీ గుడి పడవ ఎవ్రీవన్. సారీ హ్యాపీ ఉగాది అందరికీ. వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. గుడి పడవ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మీకు ఒక పిక్ చూపించాను కదా, మా పక్కన నైబర్స్ మరాఠీ వాళ్ళు గుడి పడవ చేసుకుంటారు మనలాగే ఉగాది లాగా. ఇలా పిలిచిన పండగ అయితే ఒకటే కదా, అందుకని అలా అన్నాను. సో ముందు రోజు అయితే నేను ఈ బంతిపూలు అన్నీ తెప్పించాను. కేజీ నాకు 80 రూపీస్ అన్నారు. సో 80 రూపీస్ తెప్పించేసుకుని చక్కగా ఇవంతా మామిడాకులతో గుమ్మంతా అలంకరించేసుకుని ముగ్గంతా వేసేసుకున్నాను ముందు రోజు నైట్. తర్వాత నేను వచ్చేసి తలస్నానం అంతా చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్వామి కోసం ప్రసాదాలన్నీ చేసుకుంటున్నాను. పూజ కోసం పులిహోర, గారెలు, పరవన్నం, పూర్ణాలన్నీ వండుకున్నాను. నేను ఉగాది పచ్చడి కూడా చేసుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా పాపని రెడీ చేసి నేను రెడీ అయిన తర్వాత పక్కనే ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళొచ్చేసాము. ఈరోజు వినాయకుడి గుడికి వెళ్ళి ఎరుపు పూలు, కరిక అనేది ఆయన సమర్పించాను. సో అలా